హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి తదుపరి డ్రాఫ్ట్ అనేది పబ్లిష్ అయిన తర్వాత నోటీసులు ఎవరెవరికి వస్తాయి ఏంటి అనే దానికోసం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. మనకి ఎస్ఐఆర్లో మనకి నోటీసులు అనేవి రెండు రకాల కేసెస్కి వస్తాయండి. ఒకటి వేటికైతే లాస్ట్ ఎస్ఐఆర్తో మ్యాప్ అవ్వలేదు, అంటే ఓటర్కి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ అప్లోడ్ చేసేటప్పుడు మనం నో లింకేజ్ అని ఎవరికైతే అప్డేట్ చేసామో వాటన్నిటికీ కూడా నోటీసెస్ అనేవి వస్తాయి. వాటిని మనం నెక్స్ట్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసి వారి దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని తర్వాత వారిని హీరింగ్ పిలవాల్సి ఉంటుంది. సో తర్వాత వారు ఇచ్చే ప్రూఫ్స్ని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది మొదటి కేసు, అందరికీ తెలిసిందే. ఇక రెండవ కేసులో వచ్చే నోటీసెస్ వేటికి వస్తాయంటే ఎనామలీస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో లేదా డిస్క్రిపెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్నిటికీ కూడా నోటీసులు రావడం జరుగుతుందండి. అలాగే నో మ్యాపింగ్ కేసెస్ మ్యాక్సిమం రెడ్యూస్ చేసుకోవడానికి చూస్తున్నారు. లాస్ట్ ఎక్స్టెండ్ చేసిన డేట్ని ఉపయోగించుకుని నో మ్యాపింగ్ కేసెస్ అనేవి తగ్గించుకుంటున్నారు. అయితే ఇక్కడ మనకి నో మ్యాపింగ్ కేసెస్ తగ్గించుకుంటున్నారు, కానీ డిస్క్రిపెన్సీస్ అనేవి చాలామంది పట్టించుకోవట్లేదు. సో దానికోసమే మనం ఈ వీడియో ప్రత్యేకించి చేయాల్సి వస్తుంది. అయితే ఈ డిస్క్రిపెన్సీస్కి సంబంధించి కూడా మనకి నోటీసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో అనేది ఫీల్డ్ ఎంక్వైరీ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందండి. సో ఈ ఫీల్డ్ ఎంక్వైరీలో మనం వారి దగ్గర నుంచి ప్రూఫ్స్ అనేవి కలెక్ట్ చేసుకుని దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ వేటికైతే డిస్క్రిపెన్సీస్ వచ్చాయో వాటన్నిటికీ. కాబట్టి ఇప్పుడు మనం ఈ డిస్క్రిపెన్సీస్ తగ్గించుకోవడానికి చూడాల్సి ఉంటుంది. సో ముందు అసలు డిస్క్రిపెన్సీస్ ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాల డిస్క్రిపెన్సీస్ ఉంటాయి, అసలు వాళ్ళు ఒకవేళ డిస్క్రిపెన్సీస్ మనం క్లియర్ చేయలేకపోతే కనుక నోటీస్ జనరేట్ అయిన తర్వాత వాటికి ఏం ప్రూఫ్స్ అప్లోడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూస్తాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాల్సిందిగా కోరుచున్నాం. అయితే మనం సాధారణంగా డిస్క్రిపెన్సీస్ లేదా ఎనామలీ ఎందుకు వస్తుందో చూద్దాం. మొట్టమొదటిగా వివరాలతో పాటుగా ఎన్యూమరేషన్ ఫామ్లో లాస్ట్ ఎస్ఐఆర్ అనేది కూడా లెఫ్ట్ కానీ రైట్ కానీ అంటే సెల్ఫ్ కానీ ప్రాజనీ కానీ మనం లింక్ చేస్తాం. సో ఈ లింక్ చేసేటప్పుడు సిస్టమ్ అనేది వ్యాలిడేషన్కి వెళ్తుంది. ఆ సిస్టంలో ఈ డీటెయిల్స్ వ్యాలిడేట్ అవుతాయి. ఈ వ్యాలిడేట్ అయిన వివరాల్లో అది కంపేర్ చేసుకుంటుంది వేటితో అంటే లాస్ట్ ఎస్ఐఆర్తో అప్డేట్ చేసిన వివరాలు, అంటే మనం దేనికైతే లింక్ చేసామో అందులో ఉన్న ఓటర్ వివరాలు, అలాగే రిలేషన్ వివరాలు, అలాగే ఏజ్ వివరాలతోటి ప్రజెంట్ ఓటర్ ఉన్న, అంటే మనం అప్డేట్ చేసిన జనరల్ డీటెయిల్స్ కాకుండా ప్రజెంట్ ఓటర్ యొక్క ఏజ్, నేము, ఓటర్లో ఉన్న రిలేషన్ అంటే ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఏదైతే ఉందో వాటితో సిస్టమ్ అనేది కంపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంపేర్ చేసుకున్నప్పుడు వీటిలో వచ్చిన వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యత్యాసాలన్నిటినీ కూడా వ్యాలిడేట్ చేసి మాత్రం ఒక అక్షరం తేడా ఉన్నా, ఒక స్పేస్ తేడా ఉన్నా నేమ్ కరెక్షన్ అని, లేదా ఏజ్ డిఫరెన్సెస్ కొంత క్రైటీరియా ఉంటుంది, ఆ క్రైటీరియా మిస్ మ్యాచ్ అయినా వాటిని అన్నిటిని కూడా ఎనామలీస్ లేదా డిస్క్రిపెన్సీస్ స్క్రీన్ ఏదైతే ఉందో అందులోకి పుష్ చేయడం జరుగుతుంది. వాటినే మనం డిస్క్రిపెన్సీస్ అంటాం. సో వీటికి ప్రత్యేకించి మనకి ఇప్పుడు ప్రజెంట్ వ్యూ డిస్క్రిపెన్సీస్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగింది. అందులోకి పుష్ అవుతాయి. సో అందులోకి ఏవైతే పుష్ అయ్యాయో వీటన్నిటికీ కూడా నోటీసెస్ అనేవి డ్రాఫ్ట్ పబ్లిష్ అయిన తర్వాత జనరేట్ అవుతాయి. సో మనం ఏ విధంగా అయితే నో మ్యాపింగ్ కేసెస్ రెడ్యూస్ చేసుకుంటూ వచ్చామో ఈ డిస్క్రిపెన్సీస్ కూడా మనం తగ్గించుకుంటూ రావాలి. లేకపోతే వీటికి కూడా నోటీసెస్ జనరేట్ అవుతాయి. నోటీసెస్ జనరేట్ అయిన తర్వాత మనం ప్రూఫ్స్ అనేవి కలెక్ట్ చేయాలి. వీటికి ప్రూఫ్స్ కలెక్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం అసలు డిస్క్రిపెన్సీస్ ఎన్ని రకాలు ఉంటున్నాయి ఏంటనేది చూద్దామండి. మనకు సాధారణంగా 9 రకాల డిస్క్రిపెన్సీస్ అనేవి రావడం జరుగుతుందండి. 9 ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకి మొదటి కేసు వచ్చేసి పేరెంట్, అలాగే అంటే ప్రాజనీ కేసెస్, సెల్ఫ్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ ప్రాజనీ కేసెస్లో మనం ఏవైతే పేరెంట్కి లింక్ చేసామో ఆ పేరెంట్ యొక్క ఏజ్, నెక్స్ట్ ఈ ఓటర్ యొక్క ఏజ్ డిఫరెన్స్ని బట్టి మనకి 2 రకాలు ఉన్నాయండి. ఒకటి పేరెంట్కి ఓటర్కి సంబంధించి ఏజ్ డిఫరెన్స్ లెస్ దెన్ 15 years ఉన్న కేసు మొదటి కేసు. అలాగే పేరెంట్కి ప్రాజనీకి అంటే పేరెంట్కి ఓటర్కి డిఫరెన్స్ 50 years మించితే అది సెకండ్ కేసు అవుతుందండి. సో ఇది పేరెంట్కి ఓటర్కి ప్రాజనీకి సంబంధించి ఏజ్ డిఫరెన్స్, ఇవి 2 కేసెస్. నెక్స్ట్ మూడో కేసు వచ్చేసి గ్రాండ్ పేరెంట్కి మనం ప్రాజనీ చేసినప్పుడు కేసెస్లో ఆ గ్రాండ్ పేరెంట్కి ప్రాజనీకి డిఫరెన్స్ లెస్ దాన్ 40 years ఉంటే అదొక కేసు అండి. సో అది కూడా డిస్క్రిపెన్సీస్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ అంటాం దీన్ని. ఈ ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ అనేది 4th కేసు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ప్రాజనీలో కానీ సెల్ఫ్లో కానీ మ్యాప్ చేసాము.
మ్యాప్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఫాదర్ నేము ప్రజెంట్ ఓటర్ ఎలక్టోరల్ లిస్ట్లో ఉన్న ఫాదర్ నేము రెండు కూడా మిస్ మ్యాచ్ అవుతాయి. స్పెల్లింగ్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, స్పేస్ తేడా ఉండొచ్చు, ఒక అక్షరం తేడా ఉండొచ్చు. ఈ మిస్ మ్యాచ్ అయితే ఆ మిస్ మ్యాచ్ కేసు, అదొక 4th కేసు. నెక్స్ట్ 5th కేసు వచ్చేసి ప్రాజనీ ఏజ్ గ్యాప్ లెస్ దాన్ 9 months అంటాం. ఈ ప్రాజనీ ఏజ్ గ్యాప్ లెస్ దాన్ 9 months ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రాజనీ కింద ఒకరిని యాడ్ చేశారు, ఇంకొక బిఎల్ఓ లేదా మీరే ఇంకొక ఓటర్ని కూడా అదే ప్రాజనీకి అదే ఓటర్కి ప్రాజనీ కింద యాడ్ చేశారు. సో ఈ ప్రాజనీ ఆ ప్రాజనీకి ఏజ్ గ్యాప్ అనేది లెస్ దాన్ 9 months ఉన్నప్పుడు కూడా ఈ ఎనామలీస్ వస్తాయి. అంటే ఈ డిస్క్రిపెన్సీ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఏంటి అర్థం ఇక్కడ, ఒక ఫాదర్కి ఈ ఈ ప్రాజనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సన్ లేదా డాటర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు మోర్ దెన్ 1 person లెస్ దెన్ 9 months గ్యాప్ తోటి మ్యాప్ చేసామంటే అర్థం ఏంటి, ఇద్దరిలో ఎవరో ఒకరు కరెక్ట్ అవుతారు, ఇంకొకరు రాంగ్ పర్సన్ అని అర్థం. సో అందుకు దీన్ని జనరేట్ అవుతుంది ఈ డిస్క్రిపెన్సీ అనేది. సో నెక్స్ట్ ప్రాజనీ 6 and above, ఇది ఇంకొక కేసు. ఈ కేసులో ఏంటంటే ఒకే పర్సన్ని మోర్ దెన్ 6 personకి డాక్టర్ లేదా సన్ అని పెట్టడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఒక ఫాదర్ మోర్ దెన్ 6 చైల్డ్ అనే అర్థం వస్తుంది. సో ఈ కేసు కూడా ప్రాజనీ డిస్క్రిపెన్సీ స్క్రీన్లోకి పుష్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ నేమ్ మిస్ మ్యాచ్. ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ మ్యాప్ చేసుకున్నారో వారు ప్రెజెంట్ ఓటు లాస్ట్ ఓటు డిఫరెన్స్ స్పెల్లింగ్ మిస్ మ్యాచ్ ఉండడం వల్ల అది కూడా ఒక డిస్క్రిపెన్సీ కింద జనరేట్ అవుతుందండి. నెక్స్ట్ లాస్ట్ 9th ఏంటంటే డిఫరెంట్ ఫాదర్ నేమ్ ఇన్ కరెంట్ ఈ రోల్ అండ్ లాస్ట్ ఎస్ఆర్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ ఏదైతే మ్యాప్ చేసామో ఈ సెల్ఫ్లో అంటే ఇప్పుడు ఓటర్ ఉన్నారు, ఈ ఓటర్కి సంబంధించి సెల్ఫ్ మ్యాప్ చేసాం. ఈ ఓటర్కి ప్రస్తుతం ఫాదర్ నేమ్ ఏమో ఒకటి ఉంది, లాస్ట్ ఎస్ఐఆర్లో ఫాదర్ నేమ్ ఇంకొకటి ఉంది. సో కంప్లీట్గా నేమ్ అనేది ఫాదర్ నేమ్ అనేది కంప్లీట్గా వేరు. సో ఈ కేసు కూడా మనకి జనరేట్ అవుతుంది. ఇలా 9 రకాల కేసెస్ అనేవి మనకి ఇందులో డిస్క్రిపెన్సీస్లోకి రావడం జరుగుతుంది. వీటిని మనం ఈ ఉన్న టైంలోనే మిగిలిన 1 or 2 daysలోనే మనం వీటిని తగ్గించుకుంటే కనుక నెక్స్ట్ నోటీసెస్ అనేవి జనరేట్ అవ్వవు. అయితే వీటికి మనం ఒకవేళ మనం మ్యాక్సిమం తగ్గించుకున్నాము అయినా కూడా ఇంకా జనరేట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు సపోజు ఇంకా మిగిలిపోయాయి, ఇప్పుడు కొన్ని ఉంటాయి కరెక్ట్గానే ఉన్నాయి, మనం కరెక్ట్గానే చేసాం. సో నేమ్ మిస్ మ్యాచ్ల వల్ల లేకపోతే మనం కరెక్ట్గా చేసిన ప్రాజెక్ట్ని కరెక్ట్ సొంత కొడుకే కానీ ఇంకొకరు ఎవరో తప్పు చేయడం వల్ల నాకు లెస్ దాన్ 9 months వచ్చింది. సో వీటికి మనం మార్చలేము కదండి. మన దగ్గర ఉన్నవన్నీ కరెక్ట్ వివరాలు అనుకున్న కేసెస్ని మనం తగ్గించలేము, వాటిని రిమూవ్ చేయలేము. అయితే వీటికి మనం సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం. సో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటనేది మనం తదుపరి వీడియోలో చూడడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.